ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. సీతారామ ఛానల్కు అందరికీ స్వాగతము. ఈరోజు మహాలయ పక్షము మరియు పితృదోష నివారణకు సంబంధించిన కథను గురించి తెలుసుకుందాము. భాద్రపద మాసము కృష్ణపక్ష పాడ్యము నుంచి కృష్ణపక్ష అమావాస్య వరకు ఉన్న కాలాన్ని మహాలయ పక్షము లేదా పితృపక్షము అని అంటారు. ఇది పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలము. పితృదేవతలు అంటే కేవలము తండ్రి మాత్రమే కాదు, గతించిన వారంతా పితృదేవతలుగానే పరిగణిస్తారు. ప్రతి నెల అమావాస్య నాడు పితృదేవతలను స్మరించుకొని తర్పణాలు వదులుతారు. స్వర్గస్థులైన వారు ఏ మాసము ఏ తిథినందు గతించారో తెలియనటువంటి వారు మహాలయ పక్షంలోని అమావాస్య రోజున శ్రాద్ధకర్మలు ఆచరిస్తే వారికి సంవత్సరమంతా శ్రాద్ధం పెట్టిన పుణ్యఫలము దక్కుతుందని అంటారు. 100 యజ్ఞాలు చేసిన దానికన్నా పితృదేవతలకు తర్పణాలు అందించడము ఎంతో ముఖ్యమని మహర్షులు తెలియజేశారు. గతించిన తల్లిదండ్రులకు, ఇతరులకు తర్పణాలు, పిండ ప్రదానాలు, దాన ధర్మాలను ఏటా వారి వర్ధంతి రోజున కానీ, మహాలయ పక్షాల్లో కానీ, మహాలయ అమావాస్య రోజు కానీ చేయడము అత్యంత ముఖ్యమని అంటారు. మహాలయ పక్షము ప్రాశస్త్యంపై మహాభారతములోని కర్ణునికి సంబంధించిన ఒక కథ ఉన్నది. దానశీలి అయిన కర్ణుడు మరణానంతరము స్వర్గానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి దప్పిక కలుగుతుంది. దీంతో అక్కడ కనిపించిన ఓ పండ్ల చెట్టు వద్దకు వెళ్ళి ఫలము కోసుకొని తినాలనుకున్నాడు. అది కోసి తిందామని ప్రయత్నించగా అది బంగారంగా మారిపోతుంది. అలా అక్కడ ఏ పండును ముట్టుకున్నా అలాగే జరిగింది. కనీసము దాహమైనా తీర్చుకుందామని ఓ సెలయేరు వద్దకు వెళ్ళి నీటిని దోషిలలోకి తీసుకోగా అది బంగారం రంగులోకి మారిపోతుంది. స్వర్గానికి వెళ్ళిన అదే పరిస్థితి. దీంతో ఆశ్చర్యానికి గురైన కర్ణుడు బాధతో తన తండ్రి సూర్యభగవానుడిని ప్రార్థించాడు. కర్ణ, నీ జీవితమంతా బంగారాన్ని దానము చేశావే తప్ప ఎప్పుడు పితృతర్పణాలు, అన్నదానము వంటివి చేయలేదు. అందుకే ఈరోజు నీకు ఆకలి, దాహము తీర్చుకునేందుకు ఆహారము, నీరు దొరకడం లేదు అని సూర్యభగవానుడు అసలు కారణం చెప్పాడు. ఆ కారణం విన్న కర్ణుడు సూర్యుడిని ప్రార్థించగా ఇంద్రుడి ద్వారా సూర్యభగవానుడు ఓ వరాన్ని ప్రసాదించాడు. భూలోకానికి వెళ్ళి అన్నదానము, పితృదేవతలందరికీ తర్పణాలు వదిలి స్వర్గానికి వచ్చేలా వరమిచ్చాడు. ఇంద్రుడు ఇచ్చిన వరంతో కర్ణుడు భూమిపైకి వచ్చిన రోజు భాద్రపద బహుళపక్ష పాడ్యమి. అలా వచ్చి 15 రోజుల వరకు, అనగా అమావాస్య వరకు రోజు పితృదేవతలకు తర్పణాలు వదిలి గతించిన తల్లిదండ్రులకు పిండ ప్రదానాలు, శ్రాద్ధకర్మలు చేసి మహాలయ పక్షంలో చివరి రోజైన మహాలయ అమావాస్య రోజు తిరిగి కర్ణుడు స్వర్గానికి చేరుకున్నాడు. కర్ణుడు అన్నదానము, పితృతర్పణము చేశాక ఆయన కడుపు నుండి ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ కాలమే మహాలయ పక్షము అని అంటారు.